అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్జేవికేటీ 2025 అడ్మిషన్స్లో భాగంగా మనకు మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు కదండి. డేట్ కూడా అయిపోయింది. చాలామంది అయితే అప్లై చేసుకున్నారు. ఒక్కొక్క పోస్ట్కి 12 మంది దాకా కాంపిటీషన్లో ఉన్నారని చెప్పాను. కాకపోతే ఇంకా 10వ తరగతిలో ఇంకా ఎక్కువ మార్కులు రావాల్సి ఉంది అని కొంతమంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి రిజల్ట్ కూడా మనకు రిలీజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మార్క్స్ కానీ మీకు పెరిగి ఉన్నట్టయితే మార్క్స్ కార్డ్ కానీ లేదా ఆ రిజల్ట్ కాపీని వెంటనే మీరు ఆర్జేవికేటీ అఫీషియల్ జీమెయిల్ ఐడికి అయితే మీరు పంపించాలి. మీ యొక్క ఆర్జేవికేటీ అప్లికేషన్ నెంబర్తో పాటు మీ నేము, మీ యొక్క ఫోన్ నంబరు, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో admissions@rgvkt.in అనే జీమెయిల్ ఐడికి అయితే పంపించండి. మే 20వ తేదీ 5 గంటలకు లాస్ట్ డేట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు ఈరోజు అఫీషియల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అలాగే గర్ల్స్ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారు, బాయ్స్ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఓవరాల్గా ఈసారి ఎవరిది పై చేయి, ఎవరికి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది అనేది కూడా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ట్రిపుల్ 49,201 దరఖాస్తులు. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జేవికేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో మనకు ఓవరాల్గా 4,400 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి 2025-26 ప్రవేశాలకు మొత్తం 49,201 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇందులో మొత్తం ట్రిపుల్ ఐటీలకు కలిపి అంటే 4 ట్రిపుల్ ఐటీలకు కలిపి 27,985 మంది బాలికలు అప్లై చేసుకుంటే 21,216 మంది బాలురు దరఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపుగా ఒక 7,000 మంది ఎక్కువగానే మనకు గర్ల్స్ ఎక్కువగా అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. బాలురు కేవలం 21,216 మంది మాత్రమే అప్లికేషన్ పెట్టుకున్నారు. దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది, ఈసారి ఎక్కువగా గర్ల్స్కి సీట్ అనేది కన్ఫర్మ్ అనమాట. చాలామంది గర్ల్స్ అయితే పెట్టుకున్నారు. అందులో కూడా స్కోర్లు కూడా బాగానే వచ్చాయి గర్ల్స్కి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు కదా, మా రిజర్వేషన్ను మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్లో చదివాము అంటున్నారు కదా. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివి కాస్త తక్కువ మార్కులు వచ్చినటువంటి గర్ల్స్కి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంది ఈసారి సీట్ రావడానికి. టెన్షన్ అయితే తీసుకోవద్దు. మరి బాయ్స్కి రావా అంటే ఖచ్చితంగా బాయ్స్కి కూడా వస్తుంది. గర్ల్స్తో మీరు పోటీ పడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు కాస్త కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే నిలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే గర్ల్స్కు స్పెషల్గా 33.33% రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఓపెన్లో ఉంటారు, కేటగిరీలోకి వస్తారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ కాంపిటీషన్లో ఉన్నారు. మీరు గర్ల్స్ రిజర్వేషన్లోకి వెళ్ళలేరు. మీరు ఓపెన్లో అలాగే మీ యొక్క కేటగిరీలో మాత్రమే మీరు కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు కాస్త అవకాశం అనేది తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు స్పెషల్ కేటగిరీలో కూడా పోటీ పడుతున్నారు. ఆ పిహెచ్ ఉంటే పిహెచ్ దాంట్లో కూడా వస్తారు, లేదా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీలో కూడా వస్తారు. అలా వాళ్ళకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువ సీట్లు అనేవి ఈసారి గర్ల్స్కి రావడం పక్కా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. కౌన్సిలింగ్ సంబంధించి వచ్చే నెల జూన్ 5న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. ఆ డేట్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే జూన్ 30వ తేదీ లోపల మీకు ఏ క్యాంపస్లో అయితే సీట్ వస్తుందో ఆ క్యాంపస్లోకి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసుకున్న వెంటనే జూన్ 30వ తేదీ నుంచే మీకు క్లాసెస్ వర్క్ కూడా స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఓవరాల్గా ఏపీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ మీద ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.